మెదక్ రాజకీయాల్లో విమర్శల పర్వం ఊపందుకుంది. కాంగ్రెస్ నాయకుల తీరుపై మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ నిప్పులు చెరిగారు. ప్రత్యర్థి పార్టీ నాయకుల లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఈ రోజు మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో నిన్నెవరైనా గుర్తుపడతారా అంటూ ఎద్దేవా చేశారు. పదవులన్నీ మీ కుటుంబానికే కావాలా అని ప్రశ్నించారు. కౌన్సిలర్ టికెట్, సర్పంచ్ టికెట్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్పర్సన్ గా మీ శ్రీమతిని ఎన్నుకోవడం ఏ రకమైన రాజకీయమని నిలదీశారు. ఇదే సమయంలో బీజేపీ నాయకుడు రఘునందనరావు ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రఘునందనరావు పాత్ర అత్యంత కీలకమని, ఆయనపై బీజేపీ కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్ము చేయబోమని స్పష్టం చేశారు. రఘునందనరావుపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, గత 4-5 రోజుల నుంచి నీలం మధు వాట్సాప్ గ్రూప్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బీసీలకు అన్యాయం చేసిండు, బీసీలను ముద్రాజులను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు రఘునందనరావు గారి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. మేము నీలం మధును ఒకటే అడిగేది ఏంటిదనంటే, నువ్వు ఏ ముద్రాజ్కి న్యాయం చేసినావు, ఏ బీసీకి న్యాయం చేసినావు, ఎన్ని పార్టీలు మారినావు, పూటకొక పార్టీ మారుతున్నావు, సర్పంచ్ నీకే కావాలి, ఎమ్మెల్యే టికెట్ నీకే కావాలి, ఎంపీ టికెట్ నీకే కావాలి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి మోకరిల్లుతున్నావు, ఇంతకుముందు మరి టీఆర్ఎస్లో ఉండి మరి కేసీఆర్కు కేటీఆర్కు మోకరిల్లినావు. నిన్ను మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఏ బీసీ బిడ్డకు న్యాయం చేశారు? ఎస్, రఘునందనరావు బీసీలకు న్యాయం చేస్తున్నాడు, ముద్రాజులకు న్యాయం చేస్తున్నాడు. మా పార్టీలో కూడా చాలామంది ముద్రాజులు ఉన్నారు. మరి మండల అధ్యక్షులు సుమారుగా జిల్లాలో 8 మంది మండలాధ్యక్షులకు, మరి ముద్రాజులకు మేము మండలాధ్యక్షుల పదవులు ఇచ్చినాం. అదేవిధంగా సిద్దిపేట ముద్రాజు బిడ్డకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చిండు. మరి నర్సాపూర్లో ఒక బీసీ బిడ్డకు మరి మెదక్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఇవన్నీ కూడా రఘునందనరావు గారు ప్రతి బీసీలను ఎంకరేజ్ చేసుకుంటూ, ముద్రాజులను ప్రతి సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ మీరంతా లీడర్లుగా ఎదగాలని చెప్పి మరి వారు మా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ముసలు కన్నీరు కారుస్తూ ఈరోజు మరి నీలం మధు గారు ఏం చెప్తున్నారంటే, నన్ను ఓడగొట్టిడు. కరెక్టే, నిన్ను ఓడగొట్టడానికే మరి అక్కడ ఓటు వేయడం జరిగింది. అక్కడ ఇంకో బీసీ నాయకుడిని చైర్మన్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక సర్పంచ్గా ఉన్నావు, చాలా సంవత్సరాలు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మోకరిల్లినావు. ఇవాళ కాంగ్రెస్లోకి పోయినావు, ఎంపీ టికెట్ తెచ్చుకున్నావు. మరి ముద్రాజులు ఏ ముద్రాజు కూడా నీకు ఓటు ముద్రాజు ఫీలింగ్లో పోయినావు. మరి ముద్రాజులను ఎన్నడూ కూడా దగ్గర తీయలేవు, ముద్రాజులు నీకు ఓటు వేయలేరు. అందుకే నిన్ను మరి పక్కకు పెట్టింది. ఈరోజు కొన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు. నువ్వు ఒక సర్పంచ్ పదవి చేసినాడు, ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడిది? నువ్వు డబ్బు ఏడికెళ్ళి తీసుకొస్తున్నావు? ఏ బీసీ ఏ ముద్రాజ్ బిడ్డను నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోయి ఒక 10 మందిని పరిచయం చేసినావు? ఏ ముద్రాజ్ బిడ్డను నువ్వు సర్పంచ్ చేసినావు? ఏ మహిళను నువ్వు మరి వార్డు మెంబర్ చేసినావు? ఏ మహిళను నువ్వు సర్పంచ్గా చేసినావు? చెప్పాలి. అదే మా రఘునందనరావు గారు మరి ప్రతి ఎస్సీలకు సర్పంచులు వచ్చిన చోట మరి ఎస్సీలను కూడా ఖచ్చితంగా పోటీలో నిలబడాలని చెప్పి చాలా మంది ఎస్సీలను కానీ బీసీలను కానీ ఎంకరేజ్ చేసి మరి వారు అందరినీ కూడా నిలబెట్టి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదో రఘునందనరావు గారి మీద బురద జల్లనే ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడుతున్నావు. నీలం మధుకు మేము ఒకటే చెప్పడం ఏంటిదనంటే, ముద్రాజ్ ఫీలింగ్ అనేది తీసుకురాకండి. మరి ఓటర్లు నిన్ను ముద్రాజ్ అంటేనే పక్కకు పెట్టిరు.
మా పార్టీలో కూడా ముద్రాజ్ బిడ్డలు చాలా మంది ఉన్నారు. పార్టీ కండువా జెండా కింద పనిచేస్తున్నారు. మరి పార్టీలో ఎప్పుడు కానీ నువ్వు ఏ ఒక్క చిన్న నాయకుడిని కూడా ఎంకరేజ్ చేసి మరి వారిని ఇంప్రూవ్మెంట్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. రఘునందన్ రావు గారు ఈరోజు మెదక్ ఎంపీగా గెలిచి మరి పార్లమెంటులో మెదక్ గురించి ఈ దేశంలోనే మెదక్ అనేది ఒకటి ఉన్నది అనేది ఈ దేశానికి తెలియజేసిన మహానాయుడు. అతను ఒక ఫైర్ బ్రాండ్. అలాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడి బుద్ధదల్లే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. మరి ఎంపీ రఘునందన్ రావు గారు ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి అక్కడ కూడా ఏదైతే ఇస్నాపూర్లో మరి బీసీ బిడ్డనే చైర్మన్ గా చేసిండు కాబట్టి మరి ఇలాంటి చౌకబార్ మాటలు మరి నీలం మధు గారు మళ్ళీ ఒకసారి మాట్లాడొద్దని కోరుతూ మేమందరం కూడా బీసీలతోని ఐక్యంగా పార్టీలో ఉన్నాము. మా పార్టీలో చాలా మంది మరి ముద్రాజ్ బిడ్డలు ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.